ఫ్యూరీ స్పిన్నర్ స్పిన్నింగ్ టాప్ యుద్ధం యొక్క కొత్త ప్రాంతాన్ని తెరుస్తాడు. రెండింతల శక్తితో తన రూపాలు ఇంకా పేలుడికి వేరు కాబడింది. హోలీ పీస్ట్ కవచంతో ఉండడం వల్ల అది విడదీయరానిది. శక్తివంతమైన స్పిట్ ఇంకా బ్లాస్ట్ తో హోలీ పీస్ట్ విడుదలవుతుంది. సూపర్ అలాయ్ మిశ్రమంలో స్పిన్నింగ్ టాప్ పవర్ ను విడుదల చేస్తారు యోధుడు. ప్రపంచవ్యాప్తంగా స్పిన్నింగ్ టాప్ ప్లేయర్లు కింగ్ ఆఫ్ ఫ్యూరీ స్పిన్నర్ కావాలని కలలు కంటున్నారు. రండి, మీ ఫ్యూరీ స్పిన్నర్ ను ప్రారంభించండి. అందరం కలిసి పోరాడుదాం. ఇక అల్టిమేట్ స్పిన్నింగ్ టాప్ ఫీస్ట్ మొదలయ్యింది. చూద్దాం. దేవుడా, ఫ్యూరీ స్పిన్నరా? అల్టిమేట్ ఫీస్ట్ కోసం ఆహ్వానమా? నేనేమైనా కల కంటున్నానా ఏంటి? లేదు, నేను వీళ్ళని కాపాడతాను. వాళ్ళు నన్ను హోలీ బీస్ట్ ని యాక్టివేట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. లేదు, నేను బలహీనుల్ని రక్షించాలి, ఇంకా ఆటని కూడా గెలవాలి. వెళ్ళు! నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు హోలీ ఫ్లేమ్ డ్రాగన్. మనం ఖచ్చితంగా మంచి పార్ట్నర్స్ అవుతాము హోలీ ఫ్లేమ్ డ్రాగన్. మంచిది కాదు. నేను రక్తం ఆపడానికి ఏదైనా మూలికలు తెస్తాను. ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కాదు. అసలు అది ఎక్కడ ఉంది? నేనేమైనా సహాయం చేయగలనా? దీన్ని రాసి చూడు. రక్తం కారకుండా ఆగడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రాణాలను కాపాడే ఔషధం సమయానికి చేరుకుంది. చాలా కృతజ్ఞతలు. నువ్వు సమయానికి రాకపోయింటే ఉడత తల్లి పరిస్థితి విషమంగా ఉండేది. వాటి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇలా వెళ్తుండగా చూసానంతే. చాలా సంతోషం. ఇంతవరకు పరిచయం చేసుకోలేదు. నా పేరు మీటియో. మరి నువ్వు? నా పేరు కిమ్. ఇవేం చేస్తున్నాయి? నువ్వు వాటిని కాపాడావు, అందుకనే నువ్వు వాటికి బాగా నచ్చావు. కిమ్, నీ స్పిన్నింగ్ టాప్ హోలీ బీస్ట్ ని ఇంకా యాక్టివేట్ చేయలేదా? అవును, ఎందుకంటే రోడ్డు పైన చిన్న ప్రమాదం జరిగింది. నేను మొదటిసారి హోలీ బీచ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ఎప్పటి నుండో వెతుకుతున్న వ్యక్తిని అక్కడ చూశాను. ఆగు, నిన్నే ఆగు, ఆగు. నేను అతన్ని పట్టుకున్నప్పుడు నేను చాలా పొరపాటు చేశానని అర్థమైంది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అయితే నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఎవరు నీకు చాలా కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. సమయం మించిపోతుంది. నేను బందీ చేయబడిన హోలీ బీచ్ ప్రాంతాన్ని కనిపెట్టాలి. దిగులు పడకు, ప్రతిదీ లిటిల్ డ్రాగన్ హీరోతో చుట్టుబడి ఉంది. అది ఎక్కడుందో నీకు తెలుసా? లేదు, బందీగా ఉన్న బీస్ట్ ప్రాంతం గురించి నాకెలా తెలుస్తుంది? గ్రేట్ కిమ్, బందీగా ఉన్న హోలీ బీస్ట్ ప్రాంతం ఎక్కడుందో ఈ ఉడతలకి తెలుసంట. నీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి అవి నిన్ను అక్కడికి తీసుకువెళ్తాయి. నీకు జంతువుల భాష కూడా అర్థమవుతుందా? అవును కిమ్, మా డ్రాగన్ తెగలో ఉన్న వాళ్ళందరికీ జంతువులతో మాట్లాడడం తెలుసు. పద పద, ఆ ఉడతల వెనకాల వెళ్దాం. ఉడత చెప్తుంది ఈ గుహల నుండి వెళ్తే బీస్ట్ల ప్రాంతానికి చేరుకుంటామని. భయపడకండి, ఇది గాలి మాత్రమే. ఇది ఎంత అందమైన గుహ! ఓ, ఇది ఫీనిక్స్ పక్షి.
ఈ ఫీనిక్స్ పక్షి ఎంతో పవిత్రమైనది, గొప్పది, ఇంకా గౌరవప్రదమైన యోధుడు అని చెప్తున్నాయి. ఇంకా నిజంగా శక్తివంతమైన వ్యక్తులు మాత్రమే దాని సహాయాన్ని పొందగలరు అంటున్నాయి. మీరు పవిత్రమైన గొప్ప యోధులా? వెళ్దాము పదకేం. ఇక్కడ దారి రెండుగా చీలి ఉంది. మరేం పర్లేదు, నేను రెండు దారులు చూస్తాను. బయటికెళ్లే దారి దొరుకుతుంది. అది నాకు వదిలే. వీళ్ళెవరు హోలీ డ్రాగన్ లిటిల్ హీరోని ఆపలేరు. నేను ఇలాంటి గుహల్ని చాలా చూశాను. బయటికి వెళ్లే దారి ఉంటే గనక అక్కడి నుంచి ఖచ్చితంగా గాలి వస్తుంది. ఇప్పుడు చూడు. నువ్వు చాలా తెలివైన వాడివి. అచ్చు, ఇటు వెళ్ళాలి. అచ్చు, మనం వెళ్తున్న కొద్ది చలి పెరుగుతుందండి. భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను. ఎందుకు ఎందుకు హోలీ బీచ్ శక్తి మేలుకోవట్లేదు? ఈ వ్యక్తి దారుణంగా ఉన్నాడు. నేను ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నీకేం కాలేదుగా? హోస్ట్ బయటికి రా. ఇంతమంది ఆటగాళ్ళను గెలిచినా కూడా హోలీ బీచ్ ఎందుకు యాక్టివేట్ చేయలేకపోతున్నాను? ఎందుకంటే ప్రతి స్పిన్నింగ్ టాప్ డ్యూయల్ హోలీ బీస్ట్ ని యాక్టివేట్ చేయలేదు. హోలీ బీస్ట్ వారి స్వంత ఇష్టాన్ని కలిగి ఉంటాయి. స్పిన్నింగ్ టాప్ ప్లేయర్ మాత్రమే హోలీ బీస్ట్ లో అనుమతితో వాటిని యాక్టివేట్ చేయొచ్చు. తమాషాలు ఆపండి. నేను యూరోపియన్ కప్ స్పిన్నింగ్ టాప్ ఛాంపియన్ ని. నా బలంతో హోలీ బీచ్ నాతో అసమ్మతించడం అసాధ్యం. మీ బలాన్ని ఇక్కడ చూపించినా కూడా నువ్వు హోలీ బీచ్ ని యాక్టివేట్ చేయలేవు. గుహలోని గుర్తుల ఆధారంగా ఇక్కడున్న హోలీ బీచ్లు గౌరవాన్ని సూచిస్తాయని ఉంది. ఇంకా నిజంగా శక్తివంతమైన యోధులు మాత్రమే గుర్తించబడతారు. నీకెంత ధైర్యం? నేను బలవంతుణ్ణి కాదంటావా? అయితే నా బలమేంటో నీకిప్పుడు చూపిస్తాను. నన్ను వదిలిపెట్టు. ఇంత బలమా? కిమ్మింత శక్తివంతుడని నేను ఊహించలేదు. నాతో పోరాడడానికి నీ శక్తిని కొంచెం ఉంచుకో. నువ్వు నాతో పోరాడాలనుకుంటున్నావా? వావ్, యుద్ధం మొదలయ్యింది. నీ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గ్లాసియల్ రీజియన్ ప్రాంతంలో పోరాటం మొదలు కాబోతోంది. మన కొత్త ఆటగాడు కిమ్ యూరోపియన్ కప్ ఛాంపియన్ అయిన డ్రీవ్ తో తలపడుతున్నాడు. గెలిపేవాడితో త్వరలో తెలుసుకుంటాం. వాళ్ళు హోలీ బీస్ట్ పవర్ ని విజయవంతంగా యాక్టివేట్ చేయగలరో లేదో మనం ఇప్పుడు చూద్దాం. త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పోటీకి సిద్ధంగా ఉండండి. 3, 2, 1 స్టార్ట్. మొదలు పెట్టండి. డ్రీవ్ సూపర్ లెవెల్ 8 బ్లాస్టర్ ని రిలీజ్ చేశాడు. ఇది రహస్యమైన సోనిక్ బుల్లెట్లను విడుదల చేస్తోంది. అతని స్పిన్నింగ్ టాప్ అత్యంత వేగంగా దాడి చేసే టాప్ అనడంలో సందేహమే లేదు. ఇప్పటి వరకు నేను చూసే పేర్లలో ఇదే పెద్ద పేరుడు. నిజమే కదా డ్రో? అది కేవలం బ్రూట్ ఫోర్స్ మాత్రమే. అతను ఖచ్చితంగా గెలవలేడు. డ్రూ అంత తెలివైన వాడు కాదనిపిస్తుంది. నేను ఇప్పటికే ఆందోళనలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. నువ్వు సరైన సమయానికి వచ్చావు. నీ టాప్ ని ముక్కలు ముక్కలుగా చేస్తాను. వెళ్ళు. ఇంత శబ్దమా? డ్రీవ్ సూపర్ సోనిక్ వేగంలోని సోనిక్ బుల్లెట్ విలువ చాలా గొప్పగా ఉంది. స్పిన్నింగ్ టాప్ యొక్క నిజమైన సమయం, ధ్వని వేగం ఇంకా టాప్ వేగం కన్నా మించి ఉంది. సూపర్ సోనిక్ స్పిన్నింగ్ టాప్. అవును, నిజమే. నువ్వు దురదృష్టవంతుడివి. ఇక్కడున్న మంచు వల్ల నీ స్పిన్నింగ్ టాప్ వేగాన్ని తగ్గిస్తుంది. ఇంకా నా టాప్ వేగాన్ని మరింతగా పెంచుతుంది. అంత వేగానికి కిమ్ తట్టుకోగలడా? హోలీ ఫ్లేమ్ డ్రాగన్ కి కూడా అంత వేగాన్ని తట్టుకోవడం సాధ్యం కాని పని. అస్సలు సాధ్యమే కాదు. ప్లేయర్ డ్రీవ్ వేగాన్ని ఉపయోగించుకుని భయంకరమైన దాడిని మొదలు పెట్టాడు. ప్లేయర్ కిమ్ కి తిరిగి పోరాడే స్థలం లేకుండా పోతుంది. ఏం జరుగుతుంది? చూసావుగా సూపర్ సోనిక్ దాడి ఎంత శక్తివంతమైనదో. ఈ వేగంతో నువ్వు దీనితో అస్సలు పోరాడలేవు. ఇప్పుడు నువ్వు లొంగిపోక తప్పదు కిమ్. నేను దీన్ని నిలువరించాలని అనుకోవట్లేదు. ఏంటి? ఇది అద్భుతంగా ఉంది. డ్రీవ్ వర్షపు తుఫాన్ని ఎదుర్కోవడమే కాదు,
కిమ్ స్పిన్నింగ్ టాప్ కి అసలు ఏం జరగలేదు. అంతేకాదు టాప్ తిరుగుతున్న వేగం ఇంకా దాని బలం పెరుగుతూనే ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఏమీ అర్థం కావట్లేదే. ఇది అసాధ్యం. అలాగా కిమ్ కావాలని స్పిన్నింగ్ టాప్ ని వంచి టాప్ రెక్కల్ని ఉపయోగించి డ్రూ దాడిని తట్టుకుంటున్నాడు. అతని స్పిన్నింగ్ టాప్ లోని వంపు తిరిగిన బ్లేడ్లని మాత్రమే డ్రూ శక్తిని పరిష్కరించలేదని తెలుస్తోంది. కానీ డ్రూ స్పిన్నింగ్ టాప్ పవర్ ని కూడా కిమ్ టాప్ ని ఉపయోగించి అతని స్పిన్నింగ్ టాప్ తిరిగే శక్తిని ఇంకా బలంగా చేసుకుంటున్నాడు. నేను నిన్ను గెలవనివ్వను. ఏంటి డ్రూ స్పిన్నింగ్ టాప్ శబ్దం వేగానికి రెండింతలు చేరుకుంది. ఇంతకు ముందు వేగం కన్నా మరింత రెట్టింపుగా. ప్రభావాన్ని తగ్గించు. ఆశ్చర్యంగా ఉంది. శబ్ద వేగాన్ని దాడి వేగం తట్టుకోగలుగుతుంది. కిమ్ చాలా తెలివిగా సమస్యను పరిష్కరించుకుంటున్నాడు. ఆటలో మునిగిపోయాడు మన కిమ్. దాని కదలికలు చాలా తేలికగా ఇంకా సున్నితంగా ఉన్నాయి. దీన్ని చూస్తుంటే ఫీనిక్స్ పక్షి రెక్కలతో ఎగురుతున్నట్టుగా కనిపిస్తోంది. బాగా ఆడావు కిమ్. గాలి వీస్తుందా? ఆ శబ్దం అది హోలీ బీస్ట్ శబ్దమే. అద్భుతం కిమ్. హోలీ బీస్ట్ ఇప్పుడు మేలుకోబోతోంది. నువ్వు వెంటనే అతన్ని ఓడించి నీ శక్తి ఏంటో దానికి నిరూపించు. హోలీ బీస్ట్ నాదే అవుతుంది. నీకంత తొందర అవసరం లేదు. వావ్! ప్లేయర్ డ్రూ స్పిన్నింగ్ టాప్ ఆకాశంలో ఎగురుతోంది. సూపర్ సోనిక్ బాంబ్. అన్నయ్య, నాకు నీ మీద నమ్మకం ఉంది. నాకింకా నా అన్నయ్య దొరకలేదు. అందుకే నేను మధ్యలో ఆపలేను. తిరిగి దాడి చేయి. ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు ప్లేయర్ కిమ్. తన శక్తినంతా ఉపయోగించి పెద్ద తుఫాను సృష్టించి ప్లేయర్ డ్రూ దాడిని అడ్డుకున్నాడు. ఆట చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. వావ్! చాలా బలమైన దెబ్బ. ఇద్దరి ఆటగాళ్ళ స్పిన్నింగ్ టాప్ చాలా స్థిరంగా బలంగా ఎదుర్కొంటున్నాయి. వాటి బలం విడదీయలేకుండా ఉంది. చాలా ఆసక్తిగా ఉంది. హోలీ బీస్ట్. ఫీనిక్స్ పక్షి అక్కడ కనిపిస్తుంది. హోలీ బీస్ట్ కదా, ఎంత బాగుందో. హే, చివరికి హోలీ బీస్ట్ మేలుకొంది. వావ్ వావ్ వావ్! మొత్తానికి కిమ్ ఇంకా డ్రూ యుద్ధం హోలీ బీస్ట్ ని మేల్కొలిపింది. హోలీ బీస్ట్ ని మేల్కొల్పడానికి నా బలం అద్భుతంగా పనిచేసింది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? హోలీ బీస్ట్ ఖచ్చితంగా కిమ్ కారణంగానే మేలుకొంది. హోలీ బీస్ట్ వేగం అంటే ఎలా ఉంటుందో నీకు ఇంకా నీ స్టూపిడ్ ఫ్రెండ్స్ కి నేను చూపిస్తాను. కాసుకోండి. ఏంటి? ఎవరిని స్టూపిడ్ అంటున్నావు? అతను కొంచెం తెలివి తక్కువవాడు, కానీ మూర్ఖుడు కాదు. నేను నీతో పిచ్చి మాటలు మాట్లాడను. ఫీనిక్స్ హోలీ బీస్ట్ నా తడాక ఏంటో చూడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్లేయర్ డ్రూ మరోసారి తన అద్భుతమైన వేగాన్ని మనకు చూపించాడు. క్యాప్చర్ సిస్టమ్స్ కూడా కదలికల్ని లెక్కించలేకపోయాయి. ఇప్పుడు యుద్ధరంగమంతా డ్రూ స్పిన్నింగ్ టాప్ నీళ్ళతో నిండిపోయింది. మన ప్లేయర్ కిమ్ దీన్ని ఎదుర్కోగలడా లేదా చూద్దాం. సూపర్ హై స్పీడ్. వేగం ఇంకా పెంచాలి. ఇతనిపై గెలవడం చాలా కష్టం. టిమ్మనయ్య, నువ్వైతే ఏం చేసేవాడివి? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా ప్రశాంతంగా ఎదుటివాడి బలహీనతను నువ్వు కనిపెట్టగలవు. అతని స్పిన్నింగ్ టాప్ ని దాడి చేయి. అతని బలహీనత నాకు తెలుసు. త్వరగా వెనక్కి తిరుగు. ప్లేయర్ కిమ్ చాలా తెలివిగా దాడిని ఎదుర్కొన్నప్పటికీ ప్లేయర్ డ్రూ దాడులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి.
కిమ్ ఎందుకు తిరిగి పోరాడట్లేదు? ఇలా చేస్తే హోలీ బీస్ట్ తన టాప్ తో కలిసిపోవడం అసాధ్యమవుతుంది. ప్లే డ్రూ ఒక బీస్ట్ లా కిమ్ టాప్ తో పోరాడుతున్నాడు. ఇంకా సేపట్లో కిమ్ స్పిన్నింగ్ టాప్ డ్రూ టాప్ తో ఓడిపోవటం తప్పదనిపిస్తుంది. మన డ్రూ విజయం సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు. చూడు హోలీ బీస్ట్, డ్రూ శక్తి ఎంత గొప్పదో నువ్వే చూడు. డామ్ ఇట్, కిమ్ ఓడిపోవడం ఇంకా తప్పదా? నాకు ఇది అస్సలు నచ్చట్లేదు. ఏమంటావు? అంతే కదా మరి. డ్రా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరిలో అతి పెద్ద స్పిన్నర్ మాస్టర్. మరి కిమ్ సంగతి ఏంటి? ఇంతవరకు అసలు అతని పేరు ఎవరైనా విన్నారా? త్వరగా తిరిగి దాడి చేయి కిమ్. హోలీ బీస్ట్ ని అతని స్వాధీనంలోకి అస్సలు పోనివ్వకు. హోలీ బీస్ట్ నాదే అవుతుంది, ఇక వెళ్ళు. మాయమైపోయింది. ఓరి దేవుడా! డ్రూ తన టాప్ ని కిమ్ కనపడకుండా టెలిపోర్ట్ చేసేశాడు. ఇక అసలు వేగం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చేశాడు. కిమ్ స్పిన్నింగ్ టాప్ ని డ్రూ తోసేస్తున్నాడు. దాన్ని కిమ్ తప్పించుకోవాలనుకుంటే తన స్పిన్నింగ్ టాప్ ని తప్పకుండా ఎగిరేటట్టు చెయ్యాలి. ఇప్పుడు మీరందరూ ఏమంటారు? సమయం వచ్చింది, ఇంకా మొదలు పెట్టు. ఇది నమ్మశక్యంగా లేదే. కిమ్ తన స్పిన్నింగ్ టాప్ తో ఫీనిక్స్ పక్షిని మంచినీళ్ళ పైన గీసి చూపించాడు. ఎంత బాగా పోరాడాడు. ఇలాంటివి చేస్తే నేను భయపడతాననుకున్నావా? ఇంకా పోరాడు, నీ సంగతి ఏంటో చూస్తాను. ఇది అంత మంచిది కాదు. డ్రూ స్పిన్నింగ్ టాప్ మార్గం మార్చుకోలేనంత వేగంగా వెళ్తుంది. వెళ్ళు. తను సరిగ్గా చేశాడు. కిమ్ కావాలని ఐస్ పై అలా పక్షిని గీసి దాన్ని పగలగొట్టి యుద్ధ ప్రాంతాన్ని తగ్గించాడు. యుద్ధ ప్రాంతం ఎంత చిన్నదైతే డ్రూకి స్పిన్నింగ్ టాప్ తో దాడి చేయడం అంత కష్టమవుతుంది. ఎందుకంటే వేగం ఎంత ఎక్కువగా ఉంటే స్పిన్నింగ్ టాప్ కి యుద్ధ ప్రాంతం నుండి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇది అద్భుతం. ఇలా చేయడం వల్ల డ్రూ యొక్క స్పిన్నింగ్ టాప్ వేగం వ్యర్థమైపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇది మంచి అవకాశం, చివరి దాడి మొదలు పెట్టు. నువ్వు నన్ను నిరాశపరచలేదు. నేను ఇక్కడ బందీగా ఉన్న స్నో స్టార్మ్ ఫీనిక్స్ పక్షిని. నేను మేలుకున్నప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ వెంట రావాలా? అవును, ధైర్యవంతుడా. ఎంతో కష్టమైన సమయంలో కూడా చాలా ప్రశాంతంగా ఆడి ఇబ్బందులను అధిగమించావు నువ్వు. నీలాంటి వీరుడు కోసం నేను ఎదురు చూస్తున్నాను. మనిద్దరు కలిస్తే విజయం మనదే అవుతుంది. నేను నీతో పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు స్టామీ ఫోనిక్స్. మీ ఆమోదం మాకు చాలా ఆనందంగా ఉంది. మనం కలిసి పోరాడదాం. కంగ్రాచులేషన్స్ ప్లేయర్ కిమ్. చివరికి నువ్వు ఫీనిక్స్ ని సొంతం చేసుకుని దానితో కలిసి హోలీ బీస్ట్ ని యాక్టివేట్ చేశావు. ఇప్పుడు నువ్వు పూర్తిగా ఫ్యూరీ స్పిన్నర్ గా మారిపోయినట్టే. ఇది అసాధ్యం. హోలీ బీస్ట్ ని నేను మేలుకొలిపాను. ఆ హోలీ బీస్ట్ పవర్ కూడా నాకే సొంతం కావాలి. ఇంకా చాలు, ఆపు. స్టామీ ఫోనిక్స్, వెళ్ళు. సూపర్ ఎక్స్ప్లోసివ్ ఆర్మర్. మన ఆట ముగిసింది. కిమ్ విజయం సాధించాడు. ప్లేయర్ డ్రూ ఆట నుండి నిష్క్రమించాడు. నువ్వు
నువ్వు అది చూసావా? కిమ్ విజయం సాధించాడు. నేను నీకన్నా గొప్పగా ఆలోచించగలను. ఆ కిమ్ నిజంగా చాలా శక్తివంతుడు. కంగ్రాట్స్ కిమ్. చాలా థ్యాంక్స్ మిటియో. నేను ఓడిపోయాను. నీకు కూడా ధన్యవాదాలు. నీ సహాయం లేకుండా నేను హోలీ బ్రీచ్ని యాక్టివేట్ చేసేవాడిని కాదు. అంతా అయిపోయింది. ఈ సమయంలో ఇలా చెప్తే ఎంత కోపంగా ఉంటుందో. నువ్వు చాలా మంచివాడివి. నన్ను మీ అప్రెంటిస్ గా చేర్చుకోండి. మాస్టర్, నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? పదా. మాస్టర్, నా కోసం ఆగండి. చివరికి తప్పించుకున్నావు. భవిష్యత్తులో నువ్వు నాకు ఇంకా చాలా హెల్ప్ చేయాలి. కిమ్ హోలీ బీస్ట్ నుండి శక్తిని సొంతం చేసుకున్న తర్వాత కిమ్ ఇంకా మీటియో తమ 3వ భాగస్వామిని కలుసుకోబోతారు. అప్పుడు వాళ్ళకి జాల్ కలుస్తాడు. అతను ఒక పరిపూర్ణమైన స్పిన్నింగ్ టాప్ ఆటగాడు. కానీ అతనికి హోలీ బీస్ట్ ని యాక్టివేట్ చేసే అవకాశం ఇంకా రాలేదు. ఈ ముగ్గురు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోబోతున్నారో తెలుసుకోవాలంటే యూనిక్ గేల్ హార్స్ ఎపిసోడ్ని తప్పక చూడండి.